నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట, అధ్యక్షుడు ఏపీ మేధావుల ఫోరం. ఈరోజు ఒక కీలకమైనటువంటి అంశం మీద మనం చర్చించాల్సినటువంటి అవసరం. అది రాజకీయంగా ఇప్పుడు ఒక ట్రెండ్ సృష్టిస్తున్నటువంటి వ్యక్తి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఏదైనా నిర్మోహమాటంగా మాట్లాడేయడం అలవాటు చేసేసుకున్నాడు. అలాగే తను నిర్వహిస్తున్నటువంటి శాఖలను ఒక విధంగా సమర్థవంతంగానే నిర్వహిస్తున్నట్లుగా పరిశీలకులు చెప్తున్నారు. ముఖ్యంగా ఆయన కూటమి ప్రభుత్వ విధానాలను గౌరవిస్తూనే తనకు నచ్చినప్పుడు అందులో సవరణలు చెప్పి ఆ విధంగా చేస్తూ ఉన్నారు. సీఎం తోటి ఆయన మంత్రిమండలి సమావేశాల్లో చాలా అంశాలకు సంబంధించి చాలా కరాఖండిగా మాట్లాడతారు. సీఎం ఆయన మాటలకు అనుగుణంగా వాటిని సరిచేసి చివరికి వాటిని అమలు చేస్తూ ఉన్నారు. దాంతో జగమెరిగిన విషయం ముఖ్యంగా సీఎం, డిప్యూటీ సీఎం వెళ్తారు. సరే, కూటమి ప్రభుత్వ విధానాలు మనకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరి ఇష్టం వాళ్ళు. పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదుగుతూనే ఉన్నాడు. రాజకీయంగా తనదైనటువంటి శైలి, ప్రభుత్వంలో భాగస్వామిగా తనదైనటువంటి శైలిని పోషిస్తూ ఉన్నాడు. అలాగే ప్రజాస్వామ్య వ్యవస్థలో వాక్ స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ ఇవన్నీ ఉన్నాయి, కాదంటలేదు. ప్రొఫెసర్ నాగేశ్వరం మీద ఈ మధ్య జనసేన కార్యకర్తలు పవన్ని ఉద్దేశించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపై రాష్ట్రమంతటా కూడా కేసులు పెట్టారు. ఇది తప్పని అంటూనే ఉంటున్నాం. ఇది తప్పు. జనసేన పార్టీకి నేతలకి వాళ్ళకి కూడా నేరుగానే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదే సందర్భంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి విజ్ఞులు పవన్ కళ్యాణ్ యొక్క పాలనా విధానాల్లో, ఆయన అనుసరిస్తున్నటువంటి విధానాల్లో లోటుపాట్ల గురించి చెప్పటం మంచిదే. కానీ ప్రతిసారి వాళ్ళతో వీళ్ళతో కలిసి ఆయన కులం కోణంలో ఆవిష్కరించడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. అది విజ్ఞులు నాగేశ్వరరావు గారు ఆలోచించాలి. ఎందుకు కుల కోణంలో విశ్లేషించాలి? ఇప్పుడు కులం చూసి ఓటైతే వేశారని నేను అనుకోను. ఆయన క్రేజ్ ఉంది. గత ఎన్నికల పరిణామాలను కనుక మనం చూసినట్టయితే అనుకోకుండా అనూహ్యంగా చంద్రబాబుకు కూడా క్రేజ్ వచ్చింది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన సీట్లన్నీ గెలిచారు. కానీ నాగేశ్వర్ గారి మీద కేసులు పెట్టడాన్ని పవన్ కళ్యాణ్ ఉపసంహరించుకోమనే కేటర్కి చెప్తూనే తన మనసులో మాట బయటకు వ్యక్తం చేశాడు. దాన్ని తప్పు